మొత్తం మన ఎక్కడైతే ఉన్నారో మన వాళ్ళందరూ కూడా మొత్తం నియమించడం జరిగింది. ఇన్ఛార్జ్ శ్రీ పిర్ల నాగేశ్వరరావు గారిని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఆదర్శ వెంకన్నదొర గారి సమక్షంలో నియమించడం జరిగింది. ఇక్కడ కూర్చున్నటువంటి పత్రికా సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఈరోజు జేడి లక్ష్మీనారాయణ మాజీ సిబిఐ డైరెక్టర్ గారు అవినీతి పరుల్ని ఎంతో మందిని జైలు పాలు చేసి గడ్డి పరకలా వేరేసినటువంటి మహానుభావుడి పార్టీలో నేను ఆయన పార్టీ స్థాపించిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. ఆయన పార్టీలో నేను ఈరోజు కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ఆయన పార్టీలో జాయిన్ అయ్యాను. ఆయన నా గురించి తెలిసి నీవేం చేశావు, నా గురించి నేను అన్ని ఆయనకి గతంలో చేసిన పనులన్నీ నేను చేసిన బాధ్యతను తెలియజేశాను. ఆయన నా యొక్క సమర్థత నచ్చి నువ్వు పార్టీ నీవు నడిపించగలవు, నాకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఆయన ఆ బాధ్యత ఏంటంటే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను పోటీ చేయమని నాకు అత్యధిక ఉన్న స్థాయిలో మంచి బాధ్యత ఇచ్చారు. ఆయన పార్టీ గుర్తు కూడా ఈరోజు వచ్చిందంట. ఆయన వచ్చిన పార్టీ గుర్తు టార్చ్ లైట్, వెలుగునిచ్చే టార్చ్ లైట్. అది జనంలో తీసుకెళ్లి దాన్ని గెలిపించమని ఆయన మమ్మల్ని కోరారు. కాకినాడ పార్లమెంట్ నుంచి ఈరోజు ఒక పేదవాడికి ఒక ధనికులకి జరుగుతున్న యుద్ధం ఇది. ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీ నేను గతంలో వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేశాను. ప్రస్తుతం నేను జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ, ఆ పార్టీలో నేను ఆయన పిలిచి ఇన్ఛార్జిగా ప్రతిపాడికి నియమించాడు. అందు గురించి నేను ప్రతిపాడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. కావున ప్రజలందరూ కూడా దీవించి నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి గుర్తు టార్చ్ లైట్ వచ్చింది కాబట్టి దానికి వేయవలసిందిగా కూర్చున్నాను.